ఆగస్టు 19, 2017 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సుగాలి ప్రీతి అనే ఒక మైనర్ పాప, స్కూల్లో చదువుతున్న ఒక పాప ఒక సస్పీషియస్ కండిషన్లో చచ్చిపోయింది. అంటే వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళేసరికి స్కూల్కి మీ పాప చనిపోయిందని చెప్తే అక్కడ ఆ పాప ఉరి వేసుకున్నట్టు ఒక సీన్ అక్కడ కనిపిస్తుంది. ఆ పాప నిజంగా ఉరివేసుకుందా లేకపోతే ఆ పాపని ఎవరైనా ఉరివేశారా అనేది ఎవరికి అప్పటికీ ఏం తెలియదు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపించింది మా పాపని స్కూల్ యాజమాన్యమే చంపేశారు అని చెప్పని. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చినాయి. దాంట్లో ఆ పాపలో సెమెన్ కనిపించింది. అంటే ఆ పాప బాడీలో సెమెన్ కనిపించింది. అంటే దేర్ కుడ్ బీ అ సెక్షువల్ అసాల్ట్ ఆన్ దట్ గర్ల్ అని చెప్పని ప్రిలిమినరీ ఫారెన్సిక్ రిపోర్ట్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత తెలిసిన విషయం. అయితే అదే సంవత్సరంలో పోక్సోతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది ఆ సంస్థ యాజమాన్యం మీద. 2017 నుంచి 19 దాకా అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళు ఈ కేసుని ఎక్కడా కూడా కొలిక్కి తీసుకురాలేదు. 2017 గురించి చెప్తున్నా, 18లో మన పవన్ కళ్యాణ్ గారు డిఫర్ అయ్యారు. డిఫర్ అయినా సరే సుగాలి ప్రీతి గురించి పెద్దగా మాట్లాడిన సందర్భాలు ఏం లేవులే. కానీ అయితే ఇక్కడ మనం కేవలం పవన్ కళ్యాణ్ని అనటమే కాకుండా అప్పటి ప్రభుత్వమైన చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి 2 సార్లు కలిసినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళే అప్రోచ్ అయ్యారు, సుగాలి తల్లిదండ్రులు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన 2020లో అంటే అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకి ఈ కేసుని సిబిఐకి షిఫ్ట్ చేశారు. ఎట్లా షిఫ్ట్ చేశారు? ఒక జీవో రిలీజ్ చేశారు, జీవో నెంబర్ 37. ఈ జీవో ఆధారంగా ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే దాదాపు 9-10 నెలలు అయిపోతున్నా సరే ఇంకా సిబిఐ ఎలాంటి పురోగతిని ఆ కేసులో చూపించట్లేదని చెప్పని, అసలు ఆ కేసుని సిబిఐ ఇంకా టేకప్ చేయలేదని చెప్పని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇది జరిగింది సెప్టెంబర్ 11, 2020లో. సో పిటిషన్ దాఖలు చేస్తే సిబిఐ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. సో అప్పుడు ఆ కోర్టు సిబిఐని డైరెక్ట్ చేసింది, రెస్పాండ్ అవ్వండి, ఏంటి దీని మీద స్టేటస్ ఏంటి అని. అయితే ఒక 4-5 సంవత్సరాలు సుగాలి ప్రీతి అనే అంశం మీద దారుణమైన రాజకీయం జరిగింది. ఏం రాజకీయం? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ సుగాలి ప్రీతి అనే పాప గురించి అప్పుడు పికప్ చేశారు. అయితే నేను నా స్వతహాగా టైప్ చేసిన పోస్టుల్లో కూడా పవన్ కళ్యాణ్ అట్లీస్ట్ ఈ ఇష్యూ మీద రెస్పాండ్ అయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఈ ఇష్యూ మీద రెస్పాండ్ అవడం వల్ల ఇది స్టేట్ లెవెల్లో అందరికీ తెలుస్తుంది. తెలవటమే కాదు, స్టేట్ లెవెల్లో అప్పటికి సుగాలి ప్రీతి విషయం అందరికీ తెలిసినా సరే ఇది కొద్దిగా ప్రభుత్వాన్ని ప్రెజర్ చేస్తుంది, దీని మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోమని చెప్పని అనుకున్నాం. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల్రెడీ దాన్ని సిబిఐకి పంపించింది, రైట్? అయినా సరే పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసులో ఇంకా న్యాయం జరగట్లేదు ఏంటి అని చెప్పని మాట్లాడిన సందర్భాలు కోకొల్లలో. మీకు తెలవంది ఏం కాదు, నేను కొత్తగా మీకు చెప్పక్కర్లేదు, రైట్? ఇట్లా సుగాలి ప్రీతి అనే పేరుని, సుగాలి ప్రీతి అనే ఒక మైనర్ పాపకు జరిగిన ఒక అఘాయిత్యాన్ని ఒక రాజకీయ నాయకుడు బాగా చక్కగా హైలైట్ చేశాడు. హైలైట్ చేసిన తర్వాత 2024 ఎలక్షన్స్ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న దెబ్బ తగిలితే ఆ దెబ్బ గురించి మాట్లాడుతూ ఊగిపోతూ జగన్మోహన్ రెడ్డికి ఇంత బొక్కపడింది, బొక్కపడితే ఆంధ్రప్రదేశ్ అంతా ఊగిపోయింది, సుగాలి ప్రీతి అరే చిన్న పాపకు అన్యాయం జరిగితే ఎవడు మాట్లాడ్డు అని చెప్పని నాకు అధికారం నేను చించేస్తా, నేను పొడి చేస్తా అని చెప్పాడు ఆయన. నమ్మారు అందరూ, ఇంక్లూడింగ్ మీ. నమ్మారు, నిజంగా వస్తే ఏమన్నా చేస్తారేమో అని చెప్పండి, రైట్? 2025 ఫిబ్రవరి సిబిఐ ఒక రెస్పాన్స్ ఇచ్చింది కోర్టుకి. ఏమని? ల్యాక్ ఆఫ్ సోర్సెస్, డ్యూ టు ల్యాక్ ఆఫ్ సోర్సెస్ మేము ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఐ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ దే సెడ్, డ్యూ టు ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్. ఎస్, ఇది ఫిబ్రవరి 16, 2025లో సిబిఐ డ్యూ టు ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ వీఆర్ అనేబుల్ టు కంటిన్యూ విత్ ద ఇన్వెస్టిగేషన్ అని చెప్పింది. మేము ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్ళాము ఎందుకంటే మాకు సరిపడా వనరులు లేవు అని చెప్పాను.
ఇది ఫిబ్రవరి 2025న సిబిఐ నుంచి వచ్చిన ఒక రెస్పాన్స్. అయితే మనం కొన్ని నెలల ముందుకెళ్దాం. ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్దాం. ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తే మీకు ఆ ఇన్సిడెంట్ చెప్పాను కదా, ఒకసారి ఆ వీడియో చూడండి మీరు. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. చూసారా ఎంత అగ్రెసివ్గా ఊగిపోతున్నాడో మా అన్న? చూసారా ఎంత అగ్రెసివ్గా ఊగిపోతున్నాడు? అసలు తప్పులేదు. ఎంత అగ్రెసివ్గా ఊగిపోవడం తప్పే లేదు. ఎందుకంటే మరి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, తప్పులేదు. తర్వాత ఇచ్చిన మాట ఏంటి? అధికారంలోకి వచ్చినాక మొట్టమొదట కేసు మేము సుగాలి ప్రీతి తీసుకుంటామని చెప్పాడు. తీసుకున్నాడా పవన్ కళ్యాణ్? ఉప ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఫస్ట్ కేసు సైన్ చేశాడా? ఫైల్ని మూవ్ చేశాడా? మూవ్ చేయలా. ఏం జరిగింది మరి? ఇప్పటిదాకా అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోతున్నా ఫస్ట్ ఫైల్ కాదు, లాస్ట్ ఫైల్కి కూడా 1 ఇయర్లో లాస్ట్ ఫైల్ కూడా ఏమీ చేయకపోతే ఆ తల్లి మీట్ అవ్వటానికి వెళుతున్నా సరే అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. అంతకుముందేమో చక్కగా ఇంటికెళ్ళి దగ్గరికి పిలిచి వాటేసుకుని పిల్లల్ని, అబ్బో మామూలు యాక్టింగ్ కాదు, నటుడు కదా. ఇప్పుడు ఏమన్నాడు ఒకసారి విందాం. అలాగే పాప సుగాలి ప్రీతి ఇష్యూ, పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయంటారు. అంటే పండ్లు ఉన్నాయన్న ఇప్పుడు నీ దగ్గర? ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆధారిస్తారో వాళ్ళని తిరిగితే ఎట్లాగా? సుగాలి ప్రీతి అనే కేసు ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఎట్లా ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తెలుసు. నువ్వు లేనప్పుడు ఇట్లాంటి కేసులు అందరికీ తెలిసినవి ఉన్నాయి. ఆయిషా మీరా లాంటి కేసులు నువ్వు వచ్చినప్పుడు తెలిసినవి. దీన్ని రాజకీయంగా వాడుకున్నాం మనం. అసలు చూసారా ఎంత అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులకి మదం పడుతుంది అని చాలామంది అంటూ ఉంటారు, రైట్? నాయకులకు మదం పడుతుంది, అధికార మదం పడుతుంది, కళ్ళు కనిపించో అని చెప్పని చాలామంది అంటుంటారు కదా. అట్లా నేను పవన్ కళ్యాణ్కి మదం పట్టిందా పట్టలేదా అని నేను ఆ డిస్కషన్ జోలికి వెళ్ళదలుచుకోవట్లేదులే. కానీ నా అభిమాన నటుడు కదా, ఉప ముఖ్యమంత్రి కదా, గౌరవం ఇవ్వాలిగా, అట్లా మాట్లాడనులే నేను. కానీ ఈ ఇష్యూ నా వల్లే బయటకు వచ్చిందంటాడేంటి? ఇష్యూని ఫ్లేరప్ చేసి ప్రభుత్వం మీద ప్రెజర్ క్రియేట్ చేయడంలో మీరు ఉపయోగపడ్డారు పవన్ కళ్యాణ్ గారు, అంతే. అక్కడ దాకే సుగాలి ప్రీతి అనే ఇష్యూ మీద, సుగాలి ప్రీతి అనే పాప మీద చాలామంది సోషల్ యాక్టివిస్టులు, ట్రైబల్ కమ్యూనిటీసు అందరూ ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు, పోరాడారు, కేసులు ఫైల్ చేశారు. నేను లేకపోతే అంత పెద్ద పొడుంగి లేడన్నట్టు మాట్లాడకూడదండి. విత్ డ్యూ రెస్పెక్ట్. ఆయిషా మీరా కేసు ఉన్నప్పుడు మీరు ఉన్నారా? ఇప్పటికీ ఆయిషా మీరా కేసు గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం మనం? ఇప్పటికీ ఆయిషా మీరా కేసు ఎందుకు కోర్టులో నడుస్తుంది? మీరున్నారనా? మనకి అధికారం వస్తే మాటల్లో మార్పులు ఉండకూడదండి. అధికారం రాకముందు ఎలా ఉన్నాం, వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నాం. ఈ రోజున గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? ఒక ముఖ్యమంత్రి మీకున్నంత ధైర్యం ఈ ప్రపంచంలో ఎవరికి లేదులేండి సార్. మీ పేరు పవన్ కళ్యాణ్ అని పెట్టారు, ధైర్యరావనో ధైర్యం కళ్యాణనో పెట్టుండాల్సింది. ఈ డబ్బా ఏంటంట పిల్ల గురించి మాట్లాడతానని చెప్పి ఆ రోజుల్లో ఆ ముఖ్యమంత్రిని ప్రశ్నించడం ఏంటి? జరిగింది 2017 మీ ప్రభుత్వ హయాంలోగా. జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తారా మీరు? జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందా? ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వచ్చాడు ధైర్యవంతుడు, ధైర్యశాలి, పుడింగి. బాగుంది సార్, మిమ్మల్ని మేము రెస్పెక్ట్ చేస్తాం సార్. మీకు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే మీకు ధైర్యం ఉంది, మీ పోరాట పటిమ అసలు అనిర్వచనీయం. ఓకే, పొగిడాం సార్. ఆడియన్స్ కూడా మీరు ఫోన్లు ఉంటే పక్కన పడే చప్పట్లు కొట్టండి అయ్యా పవన్ కళ్యాణ్ గారికి, దీని ధైర్యానికి. ఈ డబ్బా ఏంటంట? జగన్మోహన్ రెడ్డిని ఏంటంట ప్రశ్నించేది? నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే ధైర్యం ఉందా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించాలా? కేసు ఎప్పుడు జరిగింది? 2017లో జరిగితే ప్రశ్నించాల్సింది మిమ్మల్ని, చంద్రబాబు నాయుడిని కదా. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి కదా. 2014లో వచ్చి కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని పెద్ద పెద్ద సభలు చెప్పాం కదా మనం. పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాం కదా, మద్దతు పలికాం కదా.
మనం పలికిన మద్దతుతో వచ్చిన ప్రభుత్వం మన మాట వినాలి కదా. అట్లీస్ట్ ఆ ప్రభుత్వంలో మనం భాగస్వాములం కదా. భాగస్వాములం కదా. మనల్ని మనం ప్రశ్నించుకోకుండా ఆ 2 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం ఏంటి? నాకు అర్థం కాలేదు. లాజిక్ ఏంటో చెప్పండి. అరెస్ట్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద. మీరున్నారు కదండి. చంద్రబాబు నాయుడు గారి మీద ఏగా వాలినా మీరు ప్రయత్నకుండా వచ్చేస్తారు. ఆ విషయం అందరికీ తెలుసు. దాని గురించి ఏ డౌట్ లేదండి. దాని గురించి డౌట్ ఏం లేదు. దాని గురించి కాదు మనం సుఖాలి ప్రీతి గురించి మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు ఎందుకు వచ్చారు మధ్యలో? ఆయన ఎందుకు పెద్ద మనిషి? ఆయన గురించి ఎందుకు ఇప్పుడు? పరిస్థితుల్లో ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయి అవును ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా? మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నారు. కరెక్ట్. అలాగే సరదానా 2 లక్షల మంది మధ్యలో నడుచుకుంటా వెళ్ళి అవును ఆ సమస్యను సిబిఐకి ఇచ్చారు. అవును కరెక్ట్. నేను కూడా ఒప్పుకుంటున్నా. ఐ సెల్యూట్ యూ మిస్టర్ పవన్ కళ్యాణ్ ఫర్ ప్రెజరింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 2019 and 2024. ముందు చేయలే, మనం ముందేం చేయలే. ఆ 2 సంవత్సరాలు మనం సైలెంట్గా ఉన్నాం. 2019 నుంచి 24 దాకా మీరు చేసిన మీ పోరాట పటిమకి, మీ ధైర్య సాహసాలకి, ఇప్పటి నుంచి ధైర్య సాహసే లక్ష్మి కదండి, ధైర్య సాహసే కళ్యాణ్ అనండి. ప్రజలారా మీరు కూడా మీ పోరాట పటిమకి సెల్యూట్ చేస్తున్నా. ఓకే, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐకి ఇచ్చారు. అప్పుడు కానీ ఇచ్చినా సరే మీరేమన్నారు? సిబిఐకి ఇచ్చినా సరే మీరేమన్నారు? జగన్మోహన్ రెడ్డి సిబిఐకి పంపించినా సరే సుఖాలి ప్రీతికి అన్యాయం జరిగిందని అన్నారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఆ ల్యాండ్లు అవన్నీ ఇచ్చినా సరే సుఖాలి ప్రీతికి అన్యాయం జరిగిందని అన్నారు కదా. మీ దృష్టిలో న్యాయం జరగడం అంటే ఆ నేరస్తుల్ని తీసుకొచ్చి శిక్షించటం కదా. అది మాట్లాడండి. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మీరు చేస్తానన్నది ఏంటి? ఆ నేరస్తుల్ని తీసుకొచ్చి శిక్షిస్తాననే కదా. ఏది మరి? ఎక్కడ? దాని గురించి మాట్లాడకుండా నా ధైర్యాన్ని చూడండి, నా పోటును చూడండి, నా పటిమను చూడండి. ఏంటిది? సిబిఐకి ఇస్తే మళ్ళీ ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు, మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. అవును హోంశాఖ నుంచి వెళ్ళి సెక్రటేరియట్ లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు. మంత్రికి మేము సిబిఐకి పంపిస్తాను, పంపించేస్తాం అంటే లెటర్ చేశారు, లాక్ చేసి లాకర్ లో పెట్టారు. ఇది జరిగింది. ఈ ప్రాసెస్ లో ఏం చేశారు, వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. చెప్పండి. సుగాలి ప్రీతి నిఘా వర్గాల నుంచి చెప్పండి. నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం ఏదంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి, రాజకీయంగా వాడుకుంటాం, ఇంకింతే ఉండాలి. అవును. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ వెనకున్నారో, మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు కాదు ప్రభుత్వం ఎలా వచ్చారో, వాళ్ళు ఏం చేశారంటే గత ప్రభుత్వంలో పెట్టిన ఒత్తిడి ఆ రోజు 2 లక్షల మంది మనం జనంతో తీసుకెళ్లి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే, మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు, పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. ఓకే. కర్నూలు రూరల్ మండలం ఆ క్రెడిట్ లేపేసాం. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది మనం ప్రెజర్ వల్ల వాళ్ళు ఇచ్చారన్న. ఓకే రైట్. తీసుకొని తప్పే ఉంది, క్రెడిట్ దొబ్బేయండి. దిన్నె దేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. అవును కరెక్ట్. కానీ ఇప్పుడు అది ఎందుకు చెప్తున్నారంటున్నా? మీరు అంటుంది ఏంటి? నేరస్తులకు శిక్ష పడాలని కదా. ఆ ప్రభుత్వం ఇచ్చింది మీ వల్లే, వండర్ఫుల్. అలా ఇచ్చిన తర్వాత కూడా మనం రోడ్ షోల్లో రెచ్చిపోయాం కదా. అది మంచిదే. మళ్ళీ అగైన్ నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు శిక్ష పడాలి నేరస్తులకి అని అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ స్టాండ్ నుంచి మళ్ళీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చారు కదా, నా వల్లే కదా ఇచ్చింది అంటారేంటి? ఏం చెప్తాడు ఏందో? ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. వండర్ఫుల్. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి అది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. సార్, మీ వల్ల సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కోటీశ్వరులు అయిపోయారండి. మీ దయాదాక్షిణ్యాల మీద సుగాలి ప్రీతి తల్లిదండ్రులు, పాపం బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు కోటీశ్వరులు అయిపోయారు. ఓకే, సాటిస్ఫైడ్ రా కూలీస్ మీరు. అదెందుకు సార్? పాపకి జరిగిన న్యాయం చెప్పండి, చదివిందాం. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్ లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం.
ఓకే. సెంట్ 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఇది కాకుండా ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. ఇవి కాకుండా థ్యాంక్ యూ సార్. నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని. అమ్మా గుర్తుందా? సిఐడి చీఫ్ ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను. అప్పుడు డీజీపీ గారు తిరుమలరావు గారు. అలాగే ఏంటి అఫీషియల్గా ఏం మూవ్ అయినట్టు ఏం తెలియదే, సిఐడికి పిలిపించి పంపించారా లేకపోతే ఏంటి? అంటే వేగ్ స్టేట్మెంట్లు ఎందుకు చెప్తున్నారు? చూద్దాం ఏం చెప్తారు. సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి చెప్పారా? హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే. నాకు ఇక్కడ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మీరు మొన్న మన సినిమా హరిహర వీరమల్లుకు సంబంధించి అలిగారే, అలకపాన్ పెక్కారే పవన్ కళ్యాణ్ గారు, మీరు అలకపాన్ పెక్కారు కదా. అట్లా అలకపాన్ పెక్కినప్పుడు చెప్పారు ఎవరికన్నా చెవులో? సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందులు దుర్గేష్ని పిలిచి, దుర్గేష్ నేను అలిగాను వాళ్ళందరికీ చెప్పు అని ఇప్పుడు సిఐడీలకి వీళ్ళకి చెప్పినట్టు చెప్పారా? లేకపోతే ఒక అఫీషియల్ లెటర్ హెడ్లో ఏమన్నా లెటర్ రిలీజ్ చేశారా మీరు కానీ మీ పార్టీ కానీ? లెటర్గా రిలీజ్ చేసింది కందుల దుర్గేష్ గారి పేరు మీద ఒక లెటర్ వచ్చిందిగా. అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ నుంచి ఒక లెటర్ వచ్చిందిగా. మీరు కూడా హట్ అయిపోయారని చెప్పని మీ నుంచి కూడా ఒక లెటర్ వచ్చిందిగా అఫీషియల్గా. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా పని చేయాలంటే బేసిక్ కామన్ సెన్స్ కదా సార్. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా పని చేయాలంటే ఒక లెటర్ రిలీజ్ చేస్తాం, రైట్? అంతేగాని కందులు దుర్గేష్ని పిలిచి చెవులో చెప్పలేదుగా మీరేమి. సిఐడికి పంపించాము, హోమ్ మినిస్ట్రీకి పంపించాము, డిపార్ట్మెంట్ వాళ్ళతో. వాళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటంటే ఈ నిఘా వర్గాల కబుర్లు వద్దండి, మీరు అఫీషియల్గా ఏం చేశారనేది చెప్పండి. జనసేన పార్టీ నుంచి ఎవరైనా మాట్లాడితే ఏమైనా కామెంట్లో పెడతామో లేకపోతే నా వీడియోకి రెస్పాండ్ అవ్వండి. అఫీషియల్గా పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతికి అధికారంలోకి వచ్చినాక ఏం చేశాడు? ఈ నిఘా వర్గాల మాటలొద్దు, 30,000 ఆడపిల్లల కబుర్లు వద్దు. 33,000 ఆడపిల్లలు ట్రాఫికింగ్లోకి ఇరుక్కుపోయారని చెప్పిన ఈ 33,000 ఆడపిల్లల కబుర్లు వద్దండి. ఈ కబుర్లు వద్దు, నిజాలు మాట్లాడుకోవాలా. కొద్దిగా నీతి నిజాయితీతో మాట్లాడుకుందాం మనం. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే చెప్తున్నాడు. చెప్పండి సార్, చెప్పండి. ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు, ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి మరి ఏం చెప్పారు నాకు తెలియదు కానీ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. మీరు అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక పదవి ఉంది, మీరు ఉప ముఖ్యమంత్రి అంతే. లేదంటే ఒక పని చేయండి సార్, మీరు మీ ఉప ముఖ్యమంత్రి కుర్చీ తీసేసి ఒక ఏమంటారు ఇది ఒక పావలా కోర్ట్, సారీ పవన్ కళ్యాణ్ కోర్ట్ అని చెప్పని ఒక కోర్టు ఒకటి పెట్టేసుకోండి. మీరు ఒక కోర్టు పెట్టి ఒక కోర్టు హాల్ పెట్టేసుకోండి మీరే సొంత కోర్టు, పవన్ కళ్యాణ్ సొంత కోర్టు అని చెప్పని పెట్టి మీరు ఆ కుర్చీలో కూర్చొని ఆ సిఐడి చీఫ్ని వాళ్ళందరినీ పిలిచేసి ఏంటమ్మా ఏంటి చెప్పండి, మీరేంటి అని చెప్పి ఇట్లా అనుకుంటూ ఉంటారుగా. అట్లా అనుకొని డిఎన్ఏలు మార్చేశారా, ఓకే ఏంటి ఇప్పుడు ఈ కేసును మనం ఏం చేయలేమా, ఓకే అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టేసి అప్పుడు చెప్పండి. ఎందుకంటే మీదే సొంత కోర్టు కదా, మీదే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కదా, మీరే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, మీదే కోర్టు, మీరే నిఘా వర్గాలు వచ్చి మీకే చెప్తాయి, సిఐడి చీఫ్లు వచ్చి మీకే చెప్తారు. అదేందో మళ్ళీ అఫీషియల్గా ఎవడ చెప్పడం, మరి అఫీషియల్గా ఎవడ చెప్పడం ఏంటో. మరి ఈ డిఎన్ఏలు మార్చారా, అది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో. ఇంతకు మించిన దిక్కుమాలిన దారిద్రపు రాజకీయం ఇంకేమన్నా ఉంటుందా? మీలాంటి రాజకీయ నాయకుడిని, ఇలాంటి ఓసరవెల్లి రాజకీయ నాయకుడిని నా జీవితంలో ఎవడం చూడలేదేమో కూడా. నో బడీ విల్ మ్యాచ్ యూ. ఇలాంటి దిక్కుమాలిన రాజకీయం చేయటంలో మిమ్మల్ని మించినడు ఎవడు లేడు, రాడు. డిఎన్ఏలు మార్చేశారా, మ్యాచ్ అవ్వట్లేదా? ఒకవేళ అంటే చూడండి కన్వీనియంట్గా, ప్రజలారా చూడండి కన్వీనియంట్గా పవన్ కళ్యాణ్ ఎట్లా పాత ప్రభుత్వం మీదకి మెల్లిగా నెడతాడు. ఇక్కడ
నేను జగన్మోహన్ రెడ్డి గారిని భుజాల మీద ఎక్కించుకునే బ్యాచ్ కాదు. మనం ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన్ని వ్యతిరేకించాం, ఆయన్ని క్వశ్చన్ చేసాము, మళ్ళీ వచ్చినా మళ్ళీ క్వశ్చన్ చేస్తాం. ఇక్కడ అది కాదు మ్యాటరు. ఒక పెద్ద మనిషి ప్రభుత్వంలో లేనప్పుడేమో గంతులేశాడు లారీ ఎక్కి. ఆ లారీ ఒకటి ఉంటుంది చూసారా, ఆ లారీ ఎక్కి గంతులేశాడు. గంతులేసి ఫైల్ని పంపిస్తానని చెప్పని, న్యాయం చేస్తానని చెప్పని, ఇప్పుడు ఏమంటాడు, డిఎన్ఏలు మార్చేశారు. సిస్టమ్ మీ దగ్గర ఉందిగా పవన్ కళ్యాణ్ గారు, యు ఆర్ ఇన్ ద సిస్టమ్ కదా, మీరు ఇప్పుడు సిస్టంలో ఉన్నారుగా. ఆ మార్చిన నాగుడుగులు పట్టుకోండి, ఆ మార్చిన వాళ్ళని పట్టుకోండి. ఎవడు తారుమారు చేశాడు, ఎవరు చెప్పారు మీకు? సిఐడి ఆఫీసర్లు చెప్పారు కదా. ఆ పర్టికులర్ టైంలో ఉన్న మొత్తం టీము, పోలీస్ టీము, డిపార్ట్మెంటు, ఎంక్వైరీలో ఉన్న టీము, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము, వీళ్ళందరినీ కూడా మొత్తాన్ని ఉద్యోగాల నుంచి తీసుకొచ్చి మొత్తాన్ని ఇంట్రాగేషన్లో కూర్చోబెట్టండి. మీరు ఉప ముఖ్యమంత్రి కదా, మీరు హోంశాఖ నేను తీసుకుంటే మామూలుగా ఉండదంటారు కదా. మీరే హోంశాఖ ఏం తీసుకోక్కర్లేదు, కొద్దిగా హోమ్ మినిస్టర్తో చెప్పించండి. ఇంత వేగ్గా చూసారా ప్రజలారా? 33,000 ఆడపిల్లలు నీఘా వర్గాలు చెప్పినాయి అని చెప్పాడే. సేమ్ అట్లానే ఆడపిల్లల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వాలంటీర్లు అని చెప్పాడే. సేమ్ అట్లానే సిఐడి ఆఫీసర్స్ చెప్పారంట, డిఎన్ఏలు మార్చేశారంట, కాబట్టి నేను ఏం చేయలేనంట, నాకు చేత కాదంట. చేతకాని మాటలు మాట్లాడానంట నేను. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలను పక్కన పెట్టండి, మీ క్యాడర్ను పక్కన పెట్టండి, కనీసం సుగాలి ప్రీతి తల్లికి కూడా ఆ కాన్ఫిడెన్స్ ఇల్లిపోయారు మీరు. చిరాకేస్తుంది ఈ మాటలు ఏంటంటే, చిరాకు, కంపరంగా ఉంది. ఇది వాస్తవం అంట. కోర్ట్స్ ఏం చేస్తాయి, పోలీస్ ఏం చేస్తారు, దీన్ని కూర్చోబెట్టి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది వివేకానంద రెడ్డి గారిని చంపేశారని తెలుసు అందరికి. ఎవరైతే చేస్తున్న నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా చంపేస్తున్నారు. మరీ గత 5 సంవత్సరాల్లో ఇట్స్ క్లాసిక్ కేసెస్. ఈ ప్రక్షాళనకే పూనుకున్నాం మనం. వద్దులే డబ్బా మాటలు వద్దులే, మన ఎమ్మెల్యేలకి, ఎంపీస్ మీకు కూడా అయిపోయిందిలే. మన కేసెస్ మీద మీరు రేపొద్దున అసెంబ్లీలో గళమెత్తాలి. మీరు ఏమెత్తుతారు? డిఎన్ఏలు మార్చారని మా పవన్ కళ్యాణ్ గారికి సిఐడి చీఫ్ వచ్చి చెవిలో చెప్పాడంట. పోలీస్ ఆఫీషియల్స్ వచ్చి చెవిలో చెప్పారంట. లెటర్లో ఏమి లేవు అఫీషియల్ నోటిఫికేషన్లు, ఈ డిఎన్ఏ ఈ టైంలో మార్చారు, ఇలా మార్చారు, అదే చెప్పట్లేదా? ఇవన్నీ వెళ్ళి అసెంబ్లీలో చెప్తారా? వద్దు పవన్ కళ్యాణ్ గారు, జస్ట్ ఒక సజెషన్ నా తరపు నుంచి. రికార్డ్స్లో ఉంటుంది, తీరు ఆన్ రికార్డులో అసెంబ్లీలో చెప్తే ఇట్లాంటి గాలి మాటలు ఎవరు ఒకవేళ సిఐడి చీఫ్ నా చెవిలో చెప్పాడు, ఇట్లా డిఎన్ఏలు మార్చేశారంట, కాబట్టి మాకు చేత కావట్లేదని, లేకపోతే 33 ఆడపిల్లల్ని ట్రాఫికింగ్ చేస్తున్నారు వాలంటీర్లు, నీఘా వర్గాలు చెప్పి నేను చెప్తే ఆన్ రికార్డు చరిత్రలో చాలా చేత్కరించబడతారు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ వీళ్ళందరూ తప్పించుకొని వెళ్ళిపోతే ఒక సోషల్ అన్రెస్ట్ వస్తుంది దీనివల్ల. అంటే వ్యక్తికి ఒక నేరస్తుడు చేసిన ఒక కులానికి చెందుతాడు, ఏదో ఒక నేరస్తుడు, మనం ఏం చేయలేదు దానికి. కులం ఎందుకు వచ్చింది అయ్యా? అరుణ్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఏదో కులానికి చెందాలి, వేరే దారి లేదు మనకి. మనం వేరేలా పొట్ల ఏదో కులానికి చెందాలి. కానీ తప్పు చేస్తే కూర్చోబెట్టి పలానా టక్కుమని ఒక మాట అనేస్తారు, పలానా ఎక్స్ చేసాడు ఉండవు, పలానా కాస్ట్కి చెందిన వాడు చేసాడు అంటారు. అసలు కాస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు క్రైమ్కి. సో అందుకని మేము ఎట్లుందంటే, వద్దులే నాకు మళ్ళీ పచ్చి సామెతలు వస్తాయి, బాగోదు, బాధపడతారు. లీడర్ నేను చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి. మరీ నేను మిగతా వాళ్ళు గొప్పగా మాట్లాడేసి, గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు, ఈజీ అది. కానీ నేను అలా మాట్లాడకూడదు. అటు నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవులు ఉన్నాను కాబట్టి నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అవును, ఎప్పుడు మాట్లాడలేదు. ఇవన్నీ మీరు ఒక్కసారి దీంట్లో కూడా ఆ పాపకి న్యాయం జరగాలి, దోషులుంటే శిక్షింపబడాలి. ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి కూడా నా విన్నపం ఏంటంటే, మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి. స్వామి నీ వల్లే బయటకు వచ్చింది. సుగాలి ప్రీతి అనే పిల్ల అసలు ప్రపంచానికి తెలిసింది నీ వల్లే. నువ్వు ఒక దిక్సూచివి, నువ్వు మామూలు అడుగు కాదు, నువ్వు పెద్ద పోటువి. ఏంటి ఇది? న్యాయం చేస్తానని చెప్పి మీరు అసలు ఎవరి వల్ల బయటకు వచ్చారంటావేంటి? ఏంటిది? ఏంటంటే ఇది
సుగాలి ప్రీతి ప్రపంచానికి తెలిసింది ఎవరి వల్ల అంటే నువ్వు లేకపోయి ఉంటే, మీరు లేకపోయి ఉంటే అట్లీస్ట్ కొద్దిగా ఆ టెంపర్నెస్ ప్రభుత్వాల్లో తగ్గుండేదేమో, అంతే. కానీ మీ వల్ల ఈ ఇష్యూ రప్చర్ అయ్యి కొద్దిగా పెద్దగా అయ్యి ప్రభుత్వాలు కదలటం అనేది జరగటం వాస్తవం, దీన్ని కాదనట్లేదు. కానీ దానికి మీరు సాటిస్ఫై అవ్వలేదు కదా. అప్పుడు కూడా ఆ తల్లి కూడా సాటిస్ఫై అవ్వలేదు కదా. ఆ తల్లికి, నాకు కూడా, ఫర్ మీ ఆల్సో, ఒక పాపని చంపేసి చిన్న ఎక్స్గ్రేషియాతో సరిపెడితే కుదరదు. సిస్టమ్ కదలాలా. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా వేక్ స్టేట్మెంట్స్, ఈ నిజమని ప్రూవ్ చేయండి. డిఎన్ఏలు ఎవడు మార్చాడు? ఎవడు మారుస్తాడు డిఎన్ఏలు? ఫారెన్సిక్ ల్యాబుల్లోకి ఎవడెళ్తాడు ఫారెన్సిక్ ల్యాబుల్లోకి? డిపార్ట్మెంట్ వాళ్ళు తప్ప ఇంకెవడెళ్తాడు? డిపార్ట్మెంట్లో ఒకవేళ వెళ్ళుంటే ఆ సీసీటీవీ ఫుటేజెస్ బయటకు తెప్పించండి. సర్వర్ రూములు వచ్చినాయి కదా. సర్వర్ రూముల్లో ఆ టైంలో 2019-20 కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే జరుగుతాయి ఇవన్నీ. ఏందో పాపం 17 నుంచి 19లో జరుగుండవు, ఈ సంవత్సరంలో జరుగుండవు. తెప్పించండి ఆ ఎంక్వైరీ కమిషన్లో, లేకపోతే ఆ ఇన్వెస్టిగేటివ్ టీంలో ఎవడెవడైతున్నాడో వాళ్ళందరినీ కూడా అందరినీ హోల్డ్లో పెట్టి వాళ్ళ ఉద్యోగాలని తీసుకొని రండి, ఇన్వెస్టిగేషన్ చేయండి మొత్తాన్ని. ప్రభుత్వం మీరే కదా, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా. అప్పట్లో డిఎన్ఏలు మారిపోయినాయి అని చెప్పని సిఐడి చీఫ్స్ చెప్పారు. కాబట్టి ఇట్లాంటి వాటి మీద మనం అసెంబ్లీలో గలమెత్తాలి. సిగ్గు, మానం, మర్యాద, కొద్దిగా లజ్జ, ఇలాంటివన్నీ కూడా రాజకీయ నాయకులకు లేవు అంటూ ఉంటారు. కొంతమందిని చూస్తే అసలు అబ్బా ఈ మాటలన్నిటికీ ఎగ్జాంపుల్ అసలు అని కనపడతా ఉంటుందండి. మిమ్మల్ని అనుకుంటున్నాను, మిమ్మల్ని కాదులే, మీరు పెద్ద మనిషిగా, మీరు నా అభిమాన నటుడు కదా మీరు. సో మా దగ్గర ఉన్న శుద్ధిని, మా చిత్తశుద్ధిని మీరు తక్కువ ఎంచినా ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను అక్కడ. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడయ్యా? 2014 నుంచి 19 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి మీద ఎగిరావు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు అలాగే కదండి అనింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోదని చెప్పని ఒకసారి మీరు ఏమన్నారో వింటారా? ఈ రోజున మనం సుగాలి ప్రీతికి జరిగిన దాడులకు నిలబడకపోతే రేపొద్దున మన ఇళ్లలో మన బిడ్డల మీద జరిగితే మీకు మద్దతుగా ఎవరు? ఇప్పుడు నిలబడండి సార్ పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇప్పుడు ఎందుకు నిలబడట్లా? పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పుడు నిలబడాలి. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు నిలబడండి. నిలబడలేను, నా కాళ్ళు చచ్చుపడిపోయినాయి అంటున్నారా? రే గత ప్రభుత్వం చేసిన తప్పులు మనం చేయలేదులే. కొనేసారు వీళ్ళు చాలా మందిని. ఏం కొన్నారు, ఎలా కొన్నారు, దీని మీద కేసు పెట్టాలి. కొనేశారంట చాలామందిని. అది సిస్టమ్ మీ దగ్గరే ఉందిగా. ఇన్వెస్టిగేటెడ్ రెడీ చేయండి, ఇన్వెస్టిగేషన్ ప్రిపేర్ చేయండి, ఒక టీంని రెడీ చేయండి, ఒక స్పెషల్ టీంని వేయండి దీని మీద. కర్ణాటక ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ధర్మస్థల విషయంలో అట్లాగే చేయండి. నిజమా అబద్ధమా తేలిపోద్ది. నిజమా అబద్ధమా ఏంటి, ఎవడు చేశాడో తేలిద్ది. ఇది నా ఒక్కడే కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీ కేసు, ఇది సిచ్యువేషన్. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, మన నాయకులు అందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది. కాబట్టి మీరు ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు. ఇంకోసారి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను పోటుని, నేను తురుంకాన్ని, నాకు అధికారం ఇస్తే నేను అది పొడుస్తా, ఇది పీకేస్తా అని దయచేసి పబ్లిక్ మీటింగ్లో చెప్పొద్దండి. నవ్వుతారు జనాలు. ఆల్రెడీ సగం అర్థమైపోయింది, మనం ఏంటో 80-90% అర్థమైపోయింది ప్రజలకి. ఇంకోసారి ఎప్పుడు అలా చెప్పొద్దండి, నవ్వుతారు. ఆ లేని ఉక్రోషాన్ని, లేని ఆవేశాన్ని పౌడర్ కొట్టుకొని వచ్చి పాన్స్ పౌడర్ మంచి కనపడతారు మంచిగా, కొట్టుకొని వచ్చి బయట మాట్లాడుతుంటారు సార్. అది కొద్దిగా తగ్గించేసి ఈసారి ఓపెన్గా మనకి చేత అయింది చెప్దాం అంటున్నా నేను. అది మనకి ఏదైతే చేత అయిద్దో, మనకి ఏదైతే పని మనకి చేతనైద్దో దాన్నే చెప్దాం. ఊరే నేను ఒక కిలోమీటర్ తార్ రోడ్డు వేపిస్తారా చెప్పండి, అది దాన్ని చేయించండి. చక్కగా తార్ రోడ్డు వేయండి, ఆ 1 కిలోమీటర్ కూడా నడిచి హడావుడి చేయండి. ఆ గిరిజనులతో ఆ 2-3 స్టెప్పులు వేయండి, వాళ్ళ ట్రెడిషనల్ స్టెప్పులు వేయండి. ప్రపంచాన్ని ఉద్ధరించేసినట్టు హడావుడి చేయండి. మనకు చేతనైంది చేద్దాం. మనకి నటన మామూలుగా కదా. ఇంకోసారి ఎట్లా చెప్పొద్దండి.
సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కూడా ఐ థింక్ వాళ్ళు ఈ ప్రెస్ మీట్ చూస్తుంటే వాళ్ళు గుండె పగిలిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇక నాకు సంబంధం లేదు అని ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. నా వల్ల కాదు, నేనేం చేయగలను, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు చేసుకోవాలి అవన్నీ అని చెప్తున్నాడు. దొర వీర మల్లు ఓజీ. దిస్ ఈజ్ నాట్ వాట్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్. వి అంటే నేను ఎందుకుంటానులే, నేను కూడా పెద్ద జెండా కూలిగండి అప్పట్లో. సరే వాటెవర్. ప్రజలారా అర్థం చేసుకోండి, మన రాజకీయ ఓసర వెళ్ళి ఎలా మాట్లాడుతుంది అనేది. ఎప్పుడైనా ఒక వ్యక్తి వచ్చి నేను మీకు న్యాయం చేస్తాను అన్నప్పుడు మనం అతని యొక్క చెప్పాడు త్రికరణ శుద్ధి మా యొక్క ఏమంటారు ఆ చేసే ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళాలి అనే మా ఆలోచనని మీరు శంకించొద్దండి అని చెప్పని. ఆలోచనను ఎప్పుడు శంకించాలంటే ఈ వ్యక్తి నిజంగా మాట్లాడుతున్నాడా నటిస్తున్నాడా అని మనకు తెలిసినప్పుడు. ఎవరు పనులు చేస్తారు, ఎవరు పనులు చేయరు, ఎవరు న్యాయం చేస్తారు, ఎవరు న్యాయం చేయరు అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. రైట్. ఎనీవేస్ దట్స్ ఆల్. పాపం ఆడపిల్ల, మా పిల్ల తల్లిదండ్రులే నాకు ఐ వాజ్ కంటిన్యూస్లీ దే ఆర్ in my mind. Anyways, thank you so much. Sorry for that goal again.